చాలా కాలం క్రితం ఒక సంపన్న గ్రామంలో ఒక గొప్ప రాజు ఉండేవాడు. అతను తెలివైనవాడు మరియు శక్తివంతుడు కాని చాలా గర్విష్ఠుడు కూడా. అదే గ్రామంలో గొల్లపిల్లవాడు అనే చిన్న బాలుడు ప్రతిరోజూ తన మేకలను చూసుకునేవాడు. అతను సంతోషంగా తన జీవితాన్ని గడిపేవాడు, కాని అందరూ అతనిని తక్కువగా చూసేవారు. ఒకరోజు రాజు గ్రామానికి సమీపంలో ఉన్న అందమైన అడవిని సందర్శించాలని నిర్ణయించుకున్నాడు. అతను తన సైనికులను తీసుకొని ప్రయాణానికి బయలుదేరాడు. వారు అడవి అందాన్ని ఆస్వాదించారు, కాని సూర్యుడు అస్తమించడం ప్రారంభించగానే వారు తమ దారి తప్పారని గ్రహించారు. అడవి చీకటిగా మరియు అపరిచితంగా ఉంది మరియు అందరూ ఆందోళన చెందారు. గొల్లపిల్లవాడు తన మేకలతో ఇంటికి వెళ్తున్నాడు. వారిని చూసి అతను నడుచుకుంటూ వెళ్ళి, మీరు ఎందుకు అంత ఆందోళన చెందుతున్నారు అని అడిగాడు. రాజువారి పరిస్థితిని వివరించాడు. బాలుడు నవ్వి, చింతించకండి, నాకు ఈ అడవి బాగా తెలుసు. నన్ను అనుసరించండి, నేను మిమ్మల్ని సురక్షితంగా తీసుకెళ్తాను అని అన్నాడు. రాజును మరియు అతని సైనికులను అడవి నుండి సురక్షితంగా బయటకు నడిపించాడు. వారు గ్రామానికి చేరుకున్న తర్వాత రాజు చాలా కృతజ్ఞతతో, నువ్వు చిన్న పిల్లాడివి, అయినా మమ్మల్ని కాపాడావు. నీ ధైర్యం మరియు దయ మర్చిపోలేము అని అన్నాడు. ఆ బాలుడికి బంగారు నాణేలు మరియు మేకల మందను బహుమతిగా ఇచ్చాడు. ఆ రోజు నుండి గ్రామస్థులు ఆ బాలుడిని ఎంతో గౌరవించడం ప్రారంభించారు. రాజు తన ప్రజలతో, ఈ బాలుడు పేదవాడు కావచ్చు, కాని అతను ధైర్యవంతుడు మరియు అతనికి దయగల హృదయం ఉంది. అదే ఒకరిని నిజంగా గొప్పవాడిని చేస్తుంది. గొల్లపిల్లవాడు తను సంతోషంగా జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. ఇప్పుడు అతన్ని అందరూ ప్రేమతో గౌరవిస్తున్నారు. రాజు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. పిల్లలు, ఈ కథ మనకు ఓ మంచి పాఠం చెబుతుంది. మనకి ధైర్యం, మంచితనముంటే ఎవరైనా గొప్పవారు అవుతారు. గొల్లపిల్లవాడి జీవితం మనందరికీ ప్రేరణగా నిలుస్తుంది. ప్లీజ్ లైక్, subscribe our channel.